హాయ్ అండి. మొన్న కొబ్బరన్నంలోకి రెడ్ చికెన్ చేశాను. టేస్ట్ చాలా బాగుంది అంటే రెడ్ చికెన్ రెసిపీ పెట్టమని కొంతమంది అడిగారు. ఫస్ట్ ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, టమాటాలు, ఎండుమిర్చి, జీడిపప్పు వేసి పేస్ట్ రెడీ చేసుకోవాలి. తర్వాత చికెన్ లో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసము, పెరుగు వేసి కలిపి మనం చేసిన పేస్ట్ ని కూడా వేసి కలిపి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈ కర్రీకి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అవసరము. నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ లోనే బిర్యానీ స్పైసెస్ వేసి మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చికెన్ లో నుండి రిలీజ్ అయిన వాటర్ తోనే మనకి కర్రీ రెడీ అయిపోద్ది. వాటర్ అంతా ఎగిరి దగ్గరగా అవుతున్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మరి రెడ్ చికెన్ అన్నారు, కలర్ లేదేంటి అనుకుంటున్నారా? మీకు గనుక రెడ్ గా కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ ని వేసుకోండి. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకోలేదు, అందుకే నాకు ఈ కలర్ లో వచ్చింది. కలర్ దే ముందు చెప్పండి, టేస్ట్ ఇంపార్టెంట్ కదా. మనకి కర్రీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే రెడ్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.